Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. 200 సినిమాలు విత్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్. ఈ అనౌన్స్మెంట్ వినగానే ఎక్కడెక్కడో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి టెక్నీషియన్స్ అంతా ఒక్కసారిగా నాకు కనెక్ట్ అయిపోయారు. అందులో ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో 40 సినిమాలకు పైగా, మరలా చెప్తున్నాను, 40 సినిమాలకు పైగా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా 40 సినిమాలకు పైగా మ్యూజిక్ చేసిన ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. సీనియర్ అనే అంటాను నేను, ఎందుకంటే 40 సినిమాలు చేయడం చిన్న విషయం కాదు. సో అలాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఈసీ కనెక్ట్ అయిపోయి వాలంటరీగా, అంటే మనం చేసే పనులు ఇవన్నీ చూస్తూ ప్రతి వీడియోని చూస్తున్నారు తను. వాలంటరీగా తనకు తనగా నాకు మెసేజ్ చేసి, సూర్య నేను మొత్తం ఈ సినిమాలన్నీ 200 సినిమాలన్నీ నేనే వాలంటరీగా మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈవెన్ సింగిల్ ఎంపీ తీసుకోకుండా ఈ టోటల్ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి, వాలంటరీగా వచ్చిన ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి నేను ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు. కొందరేంటంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ని రివీల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు గానీ, ఎందుకంటే ఇది నేను చేసేది చిన్న విషయం కాదని నేను అనుకుంటున్నాను. చిన్న విషయం అయితే రైట్, ఏం కాదులే అని చెప్పేసి తను రివీల్ చేయొచ్చు. తనకి నాకు తెలిసినంత వరకు వన్స్ రివీల్ చేశాననుకోండి, జరిగే పరిణామాలు ఏంటి అంటే, చెడదొబ్బే వాళ్ళుంటారు. సో, దాన్ని మ్యానిపులేట్ చేసేవాళ్ళుంటారు. రకరకాల సిట్యుయేషన్స్ ఉండొచ్చు. తన మైండ్‌ని డిస్టర్బ్ చేసేవాళ్ళుంటారు. తను ప్రొఫెషనల్‌గా తన పనుల మీద తనుండాల. అంతే తప్ప ఈసీ వల్లో, లేకపోతే ఆ చెడదొబ్బే వాళ్ళ వల్లో తను డిస్టర్బ్ కాకూడదు. అందువల్ల ఏది గూడా నేను తన పేరుని గాని ఎక్కడ నేను మెన్షన్ చేయట్లేదు ఏది గూడా. సో, త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్‌తో, ఈసీతో 200 సినిమాలకి అఫీషియల్‌గా అగ్రిమెంటేషన్ జరగబోతోంది. సో, నాకు తెలిసి ఈ 200 సినిమాలు నేను అనౌన్స్‌మెంట్ చేసిన తర్వాత జరుగుతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఇది. సో, థాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈసీకి సపోర్ట్ చేయడం. ఈసీకి సపోర్ట్ చేయడం అంటే మీరు సింపుల్‌గా కొత్త ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్‌లకు ఇండైరెక్ట్‌గా మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నట్లే. ఇంతమంది ప్యాషన్‌తో వస్తున్నప్పుడు, ఇన్ని సినిమాలు నేను ధైర్యంగా అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు, మీలాంటి టెక్నీషియన్‌లు ముందుకు వస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే క్వాలిటీ పెరుగుతుంది ఆటోమేటిక్‌గా. సినిమా క్వాలిటీ పెరుగుతుంది. సో, నేను ఏదైనా గూడా ఏం వచ్చినా రాకపోయినా నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. కానీ మీరు వస్తున్నారు చూడండి. అది మీ గొప్ప విషయం అది. మీ గొప్పతనం. సో, అలాంటి టెక్నీషియన్‌లు నిజంగా ఈసీ కనెక్ట్ అవుతుండడం నా అదృష్టం అది. సో, నా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు చేసుకున్న అదృష్టం అది. సో, ఎనీహౌ, ఒక మంచి పని చేసేటప్పుడు నేనెప్పుడూ నమ్మేది ఒకటే. నేచర్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. నేను చేస్తున్నది మంచి పని అని కల్మషం లేకుండా నా నుంచి అప్డేట్‌లొస్తూ ఉంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ అంతా కదిలి వస్తున్నాయి. సో, థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. సో, ఇంకా వస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే, మీకు అంటే మీరు వాలంటరీగా వస్తున్నారు ఓకే గానీ, నేను మీ నుంచి అంటే ఈ వర్క్ తీసుకునే ప్రాసెస్‌లో ఫ్రీగా తీసుకోను. ప్రతి మూవీకి వర్కింగ్ పార్ట్నర్‌షిప్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో, రేపొద్దున మనము సినిమాలు చేస్తున్న ప్రాసెస్‌లో ఒక సినిమా పేలకపోవచ్చు, 10వ సినిమా పేలకపోవచ్చు, ఎక్కడో ఒక చోట సినిమా పేలుతది. పేలినప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతది. రెవెన్యూ జనరేట్ అయినప్పుడు ఆ రెవెన్యూలో నుంచి ఖచ్చితంగా నా ఆర్టిస్ట్‌లకి, టెక్నీషియన్ అందరికీ షేర్ ఇవ్వాలి. వర్కింగ్ షేర్ ఇవ్వాలనే ఆలోచన నేను చేస్తూ మొట్టమొదటగా మా మ్యూజిక్ డైరెక్టర్‌కే 200 సినిమాలకి కనెక్ట్ అవుతున్న మా మ్యూజిక్ డైరెక్టర్‌తో మొదలెడుతున్నాననమాట వర్కింగ్ పార్ట్నర్‌షిప్ అనేది. అగ్రిమెంటేషన్ అనేది ప్రతి ఒక్కరికి అగ్రిమెంటేషన్ ఉంటది. మంచిగా ఒక సినిమా పేలిన తర్వాత, ఒక రెవెన్యూ జనరేట్ అయిపోయిన తర్వాత, ఒక మంచి ఫంక్షన్ పెట్టి, నా ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్‌లకి 24 డిపార్ట్‌మెంట్స్‌కి అందరికీ అంటే వాళ్ళు పడిన కష్టానికి నాకు తృప్తి మేర నేను కవర్లు ఇస్తున్నాననుకోండి ఎలా ఉంటది? సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్షియల్‌గా వాళ్ళకు నేను చేయగలిగే సపోర్ట్ ఇచ్చాననుకోండి, అద్భుతాలు జరుగుతాయి. సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు జరుగుతాయి. నేను డబ్బులకు ఎక్కడ ఆలోచన లేకుండా ముందుకు వస్తున్నాను కాబట్టే, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేను చేయగలుగుతున్నాను. డబ్బులకు మనం డబ్బులు చూసుకొనేసి ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్టు నొక్కేస్తూ ఉంటే, సినిమా ఇండస్ట్రీ ఎలా బాగుపడతది? అవునా కదా!
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు బతకాలి. ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. ఆ ఆలోచనతోనే నేను ఈవెన్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో చేసినా గూడా రేపొద్దున రెవెన్యూ జనరేట్ అయినప్పుడు అందరికీ 24 డిపార్ట్‌మెంట్స్‌కి ఈసీ డిసైడ్ చేస్తుంది. ఏ షేర్ ఎవరికి ఇవ్వాలనేది. అందరికీ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అవ్వాలనేది నా ఇంటెన్షన్. సో, ఈ ఇంటెన్షన్‌తోనే ముందుకెళ్తున్నాను గాబట్టే వాలంటరీగా అందరూ వస్తున్నారు. సో, లక్షణంగా రండి. చిన్న సినిమాలకు సపోర్ట్ చేద్దాం. సినిమా ఇండస్ట్రీలో చాలామంది అంటుంటారు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలి. చిన్న సినిమాలు ఉంటేనే మన బతుకులుంటాయి. చిన్న సినిమాల మీదనే సినిమా ఇండస్ట్రీ డిపెండ్ అయిందంటారు. కానీ చిన్న సినిమాలకి ఎవరు గూడా సపోర్ట్ ఇవ్వరు. ఇది నిజం. పచ్చి నిజం ఇది. కానీ ఆ నిజాన్ని అణగదొక్కి నిజంగా సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేద్దాం. చిన్న సినిమాలకు సపోర్ట్ చేద్దాం. సో, నేనైతే అడుగు ముందుకు వేస్తున్నాను. నాతో పాటు వస్తున్న నా టెక్నీషియన్‌లకి, ఆర్టిస్ట్‌లకి అందరికీ నేను చెప్పేదొకటే. అందరం కలిసి నడుద్దాం. ఒక తాటి మీద ఉందాం. సినిమా ఇండస్ట్రీలో ఎందుకు అద్భుతాలు జరగవో చూద్దాం. సో, మా మ్యూజిక్ డైరెక్టర్‌కి సందర్భంగా నేను చెప్పేదేంటంటే, మీలాంటి టెక్నీషియన్‌లు నాకు సపోర్ట్ ఉంటే ఇంకా జోష్‌తో అద్భుతాలు చేయొచ్చు సార్. సో, వెల్కమ్ టు ఈజీ సినిమా. నా ఫ్యామిలీ‌లోకి వచ్చేయండి. మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి నేను చెప్పేదేంటంటే ఆయన హ్మ్. వయసు విషయం పక్కకు పెడితే అంటే ఎంతైనా కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్. మనకంటే ఎక్స్‌పీరియన్స్‌డ్. అవునా? సో, తను అడగకపోయినా కూడా మంచి మ్యూజిక్ ఇస్తారు. మంచిగా తన ఒక సెటప్ అంతా ఉంది. నేను ఒక రోజు మొత్తం ఈవెన్ నాకు హెల్త్ బాలేకపోయినా కూడా నేను ఆ రోజు ఎటు తిరిగి గ్యాప్ రాకూడదని చెప్పి ఉద్దేశ్యంతో వెళ్ళిపోయి నేను వెంటనే తనకున్న సెటప్ అంతా మొత్తం అన్నీ చూసుకొనొచ్చాను నేను. చూసిన తర్వాత మేము ఆఫ్టర్ దట్ మేము లంచ్ చేసుకునేసి అక్కడే ఈవెన్ బిల్ గూడా నాతో కట్టివ్వట్లేదు. నా ఈసీ రూల్ ఏంటంటే నేను ఎవరిని కలిసినా కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరిని కలిసినా ఏ ఆర్టిస్ట్‌ని, టెక్నీషియన్‌ని కలిసినా గూడా కలిసే టైంలో జరిగే లంచ్ కావచ్చు, టీ స్నాక్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ అంతా నా ఖర్చులే ఉంటాయి. ఎవరిని పెట్టనివ్వను. సో, నా రూల్స్ బ్రేక్ చేసే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన బిల్ చేశారు. బిల్ కట్టారు. సో, ఎనీహౌ ఫ్రెండ్‌షిప్ కొద్దీ తను చేశారులే గానీ, సో, అంటే మేము ఆహ్, ఒక్కరోజు ర్యాపోలో చాలా కలిసిపోయాం. ఎందుకంటే సేమ్ మెంటాలిటీ. 10 మందికి హెల్ప్ చేద్దాం. అందరం బావుంటాం గదా! లేకపోతే 200 సినిమాలు ఆయన ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఫ్రీగా. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆయనకు ఆ మనసు ఉంది. కొత్త వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. చిన్న సినిమాలకు సపోర్ట్ చేద్దామని. అది ఉంది కాబట్టే కల్మషం లేకుండా ముందుకొచ్చారు. సో, థాంక్ యూ సో మచ్ సార్. మీ పేరుని నేను ఎప్పుడు అనౌన్స్‌మెంట్ చేయాలనో ఆ టైంలో అనౌన్స్‌మెంట్ చేస్తాను. సో, లవ్ యూ. మీరు ఇచ్చిన సపోర్టు చిన్న విషయం గాదు. మీరేదో చిన్న విషయం ఊరుగా చిన్న సపోర్ట్ ఇస్తున్నారనుకుంటున్నారు గానీ, చాలా పెద్ద సపోర్ట్ ఇస్తున్నారు ఈసీకి. సో, నాకు ఎంత ఎనర్జీ వస్తుందంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల 2 సినిమాలు పెద్ద లెక్క కాదనిపిస్తుందనమాట. థాంక్ యూ సార్. ఈ మ్యూజిక్ విషయంలో నాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నదేంటంటే, సాంగ్స్ రికార్డింగ్ విత్ సింగర్స్ అండ్ ఆర్ఆర్ అండ్ టోటల్ ఫైనల్ మిక్సింగ్ అంతా మొత్తం టోటల్ సెటప్ అంతా. ఆర్ఆర్ ట్రాక్స్ కావచ్చు, సాంగ్స్ రికార్డింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా మొత్తం అంతా ప్లాన్ చేసి ప్యాక్డ్‌గా నాకు సినిమాకి మళ్ళా ఏ డిస్టర్బెన్స్ లేకుండా తను చేస్తున్నారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మీరిస్తున్న సపోర్ట్ చిన్న విషయం కానే కాదు. అందువల్ల ఇన్ని సార్లు థాంక్స్ చెప్తున్నాను. నేను థాంక్స్ తప్ప ఏమీ చెప్పలేని సిట్యుయేషన్. సో, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. మీరిస్తున్న బూస్టప్ చిన్న విషయం కాదది. నేను వచ్చిన వెంటనే వీడియో చేయాల్సింది నాకు హెల్త్ ఇష్యూ వల్ల అంటే నాకు ఎన్విరాన్మెంట్ వల్ల ఏంటంటే జలుబు, జ్వరం గట్టిగా పట్టడంతో కొంచెం నిన్న మొన్న గ్యాప్ తీసుకున్నాను. సో, ఇప్పుడు బానే ఉంది. ఎవ్రీథింగ్ ఓకే. మనము స్టెప్ బై స్టెప్ వీడియోలన్నీ దున్నేద్దాం. సో, థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫైనల్లీ నా మ్యూజిక్ డైరెక్టర్. థాంక్ యూ సార్. మీరున్నంత వరకు ఇంకా మంచి మంచి సినిమా ఏమో రేపొద్దున మీరు ఇలాగే గట్టిగా సపోర్ట్ ఇస్తే ఇంకో 400 సినిమాలు అనౌన్స్‌మెంట్ చేస్తానేమో తెలీదు. ముందు 200 సినిమాలు ధూమ్ ధామ్‌గా మనము పేల్చుకుంటూ పేల్చుకుంటూ వెళ్ళిపోదాం. సో, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ డైరెక్టర్స్ ప్రిపరేషన్ అంతా మీకు అప్డేట్‌లు కంటిన్యూ‌గా రాబోతున్నాయి. లేట్ చేయొద్దు. మీరేంటంటే ఈడు చేస్తాడా లేదా మాత్రం అనుకోవద్దండి. మొత్తం చేసి పడేస్తాను. మీరు వచ్చే లోపల అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. లేట్ అయ్యేవాళ్ళు లేటే అంతే. ఎవడేం చేయలేడు. మీరు క్వెషన్ మార్క్‌లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. 'వారణా సూర్య' వన్స్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడంటే వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. 'గండా' రిలీజ్ చేసినప్పుడే మీకు అర్థం కావాలి. 5 సంవత్సరాలు దాని మీద ఉడుం పట్టు అంటారు చూడు. అలా పట్టుకొని నేను దాన్ని రిలీజ్ చేశానంటే మీకు అర్థం కావాలి.
ఎంత మొండోడో అని. 200 సినిమాలు నాన్ స్టాప్‌గా కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఎవరు వచ్చినా రాకపోయినా గూడా. మా ప్రయాణం జరుగుతూనే ఉంటది. చూస్తున్న వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు. కళ్ళు కాయలు కాయాలి తప్ప ఏం జరగదు. ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. 200 సినిమాల్లో మీరు ఆర్టిస్టా, టెక్నీషియనా అనేది ప్రూవ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో మీ పవర్ ఏంటో చూపివ్వండి. సో, ఫైనల్‌గా మరలా నా మ్యూజిక్ డైరెక్టర్‌కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈజీ సినిమాకి ఆర్టిస్టులు గాని, టెక్నీషియన్ గాని ఎవరైనా గూడా ఇట్లా షేర్ బేస్డ్‌లో కనెక్ట్ కావాలి అనుకుంటే ఏ డిపార్ట్‌మెంట్ అయినా గూడా వెంటనే ఎంటర్ అవ్వండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేసేయండి. మీ డీటెయిల్స్ ఆహ్, ఏ డిపార్ట్‌మెంట్‌లో మీరు ఈసీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో అనే డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఫర్దర్ డిస్కషన్స్ అన్నీ కంటిన్యూ చేద్దాం. నా పేరు వారణాసి సూర్య. ఎవరు తప్పుగా అనుకోవద్దండి. కొంచెం హెల్త్ సెట్ అవుతూ ఉంది. అందువల్ల అక్కడక్కడ మాట తడబడుతూ ఉంది. సో, 1, 2 రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుంది. సో, ధూమ్ ధామ్‌గా ముందుకు వెళ్దాం. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా చూపిద్దాం. నా పేరు వారణాసి సూర్య. ఐ యామ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థాంక్ యూ.